Welcome to my math channel. Find the mean of the following group frequency distribution table in all methods. Class interval 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60. What the frequencies? 1, 2, 4, 2, 1 respectively. Mean ki 3 methods ఉన్నాయి. ఒకటి డైరెక్ట్ మెథడ్, రెండోది అజ్యూమ్డ్ మీన్ మెథడ్ లేదా డీవియేషన్ మెథడ్, మూడోది ఏమంటే స్టెప్ డీవియేషన్ మెథడ్. డైరెక్ట్ మెథడ్ క్లాస్ ఇంటర్వల్స్ అండ్ ఫ్రీక్వెన్సీస్ చిన్న ఉన్నప్పుడు డైరెక్ట్గా ఫస్ట్ మెథడ్ వాడచ్చు డైరెక్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ ఎప్పుడంటే కొంచెం పెద్ద ఉన్నప్పుడు వాడచ్చు. థర్డ్ మెథడ్ క్లాస్ ఇంటర్వల్ ఫ్రీక్వెన్సీస్ రెండు కూడా ఇంకా పెద్ద ఉన్నప్పుడు వాడచ్చు. కానీ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన దానికే కనుక్కోమన్నాం కాబట్టి మూడు మెథడ్స్ దీనికి అప్లై చేద్దాం. సో ఫస్ట్ మీన్ బై డైరెక్ట్ మెథడ్. క్లాస్ ఇంటర్వల్ తర్వాత ఫ్రీక్వెన్సీ దీన్ని ఎఫ్ఐతో చూపిస్తారు. తర్వాత ఎక్స్ఐ అంటే మిడ్ వాల్యూ. ఎక్స్ఐ అంటే మిడ్ వాల్యూ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వల్. ఇది ఏ విధంగా వస్తుంది అంటే లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2. అది చూద్దాం. సో ఇప్పుడు రాసుకుందాం. 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60. Next frequencies 1, 2, 4, 2, 1. Sum of all frequencies sigma fi equal to 1, 2, 3 plus 4, 7 plus 2, 9 plus 1, 10. ఇప్పుడు ఎక్స్ఐ ఎట్లా కనుక్కుంటాము? లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2. 10 ప్లస్ 20 బై 2 అంటే 30 బై 2 అంటే 15. ఇక్కడ మనం గమనిస్తే 10th స్టాండర్డ్కి అన్ని దాదాపు ఈక్వల్గానే ఉంటాయి. చిన్న చిన్న ఎక్సెప్షన్స్ మీడియం కొనుక్కునేటప్పుడు చూస్తాము. 2 సక్సెసివ్ లోయర్ లిమిట్స్ ఆర్ 2 సక్సెసివ్ అప్పర్ లిమిట్స్ డిఫరెన్స్ చూస్తే 40 - 30 10, 50 - 40 10. కాబట్టి సింపుల్గా మనం ఏం చేయొచ్చు అంటే ఎక్స్ఐ నీకంటే పెంచుకుంటూ పోవచ్చు. ఇంకో శాంపుల్ చూద్దాం. 20 + 30 బై 2 ఈక్వల్ టు 50 బై 2 ఈక్వల్ టు 25. డిఫరెన్స్ 10 కదా, కాబట్టి సింపుల్గా పెంచుకుంటూ పోవడమే. ఇది 15, 25, నెక్స్ట్ ఏమొస్తుంది 35, 45, 55. ఇంకా ఒకటి ఉంది కాలం, అదేమంటే ఎఫ్ఐ ఎక్స్ఐ. సో అది ఏ విధంగా చేస్తాము అంటే 1 × 15 = 15. ఈ వర్క్ వీళ్ళందరూ మనము రఫ్లో చేసుకుని డైరెక్ట్ ప్రొడక్ట్స్ రాస్తే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. కాకపోతే మనము నేర్చుకుంటున్నాం కాబట్టి దీనికి ఎక్కడ వివరం ఉంటే బాగుంటుందని విధంగా రాస్తున్నాను. 4 × 35 = 140. Next 2 × 45 = 90. 1 × 55 = 55. ఇప్పుడు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ 15 + 50 65. 65 ప్లస్ ఇది కూడితే 5 + 5 10. 1 carry forward. 1 + 1 2, 2 + 5 7 + 4 11, 9 11 + 9 20, 20 + 5 25, 2 + 1 3. మొత్తం కలిపితే ఎంత వచ్చింది? 350 వచ్చింది. సిగ్మా ఎఫ్ఐ ఎంత వచ్చింది అంటే 10 వచ్చింది. సో ఫార్ములా మీన్ డైరెక్ట్ మెథడ్ కాబట్టి మీన్ xi = x bar = sigma fi xi by sigma fi equal to
350/10 ఈక్వల్ టు 35. సో ఎక్స్ బార్ ఎంత వచ్చింది అంటే 35 వచ్చింది. ఇది డైరెక్ట్ మెథడ్. నెక్స్ట్ మనం ఏం చేయాలి, అజ్యూమ్డ్ మీన్ మెథడ్ చేయాలి. ఇప్పుడు మనము మీన్ని అజ్యూమ్డ్ మీన్ మెథడ్లో ఏ విధంగా కనుక్కుంటారో చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ 3 కాలమ్స్ యాజ్ ఇట్ ఈస్ మెయింటైన్ చేయొచ్చు. క్లాస్ ఇంటర్వెల్, ఫ్రీక్వెన్సీ, ఎఫ్ఐ, ఎక్స్ఐ. నెక్స్ట్ ఏమొస్తుందంటే డిఐ వస్తుంది. తర్వాత ఎఫ్ఐ డిఐ వస్తుంది. ఇప్పుడు చూద్దాం, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎక్కడుంది 4. దానికి ఎదురుగా ఉండే మీన్ని ఏమనుకుందాం అంటే ఎక్స్ఐని, మిడ్ వాల్యూని అజ్యూమ్డ్ మీన్ అనుకుందాం. దానికి ఎక్స్ఐలతో మిగతా ఎక్స్ఐలతో డిఫరెన్స్ కనుక్కుంటూ వద్దాం. ఫస్ట్ వచ్చి 15 - xi - a కదా. 15 - 35 = -20. నెక్స్ట్ 25 - 35 = -10. 35 ఇది ఎంత, రెండు ఒకటే కాబట్టి 35 - 35 = 0. 45 - 35 = 10. 55 - 35 = 20. ఇప్పుడు ఎఫ్ఐడిఐ 1 × -20. ఇవన్నీ రఫ్లో చేసుకుని డైరెక్ట్ రాస్తే ఇంకొంచెం ఎఫెక్టివ్గా ఉంటాయి. నేర్చుకునే స్టేజ్లో మాత్రము ఏ విధంగా వచ్చిందో డౌట్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా రాస్తాం. 4 × 0 0. 2 × 10 = 20. 1 × 20 = 20. ఇప్పుడు సిగ్మా ఎఫ్ఐ డిఐ ఈక్వల్ అన్ని కూడండి, ప్లస్లన్నీ ఒకసారి 20 + 20 40, మైనస్ ఒకసారి 20 × 20 40. 40 - 40 ఎంత వచ్చిందంటే ఇక్కడ 0 వచ్చింది ఈ లెక్క. నెక్స్ట్ హెచ్, లెంగ్త్ ఆఫ్ ద క్లాస్ ఎంత, హెచ్ ఈక్వల్ టు ఇక్కడ లెంగ్త్ ఆఫ్ ద క్లాస్ వచ్చి 10. సో ఫార్ములా ఏ విధంగా వస్తుందో చూద్దాం. మీన్ ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు ఏ ఎంత ఉంది, 35 ఉంది. సో 35 ప్లస్ 0/10. 0/ఎనీథింగ్ 0 కాబట్టి 35 ప్లస్ 0 = 35. This is a mean in deviation method or assumed mean method. ఇందాక కూడా మనము డైరెక్ట్ మెథడ్ చేసాము. దాంట్లో మనం గమనించింది ఏమంటే మనకు మీన్ 35 వచ్చింది. సో ఇప్పుడు మనము నెక్స్ట్ మెథడ్ చేయాలి. అదేమంటే స్టెప్ డివియేషన్ మెథడ్ చేయాలి. దాంట్లో కూడా కాలమ్స్ దాదాపు ఇట్లనే వస్తాయి. కాకపోతే ఇక్కడ డిఐ బదులు మనకి ఏమొస్తుంది, యూఐ వస్తుంది. అది ఎట్లనో చూద్దాము. సో మనం ఇప్పుడు చేయబోయేది స్టెప్ డివియేషన్ మెథడ్. స్టెప్ డివియేషన్ మెథడ్ ఇదేమంటే డివియేషన్ మెథడ్ని ఇంకొంచెం సింప్లిఫై చేయడం అన్నమాట ఇది. సో ఇక్కడ ఫస్ట్ 3 కాలమ్స్ ఉన్నాయి కదా, క్లాస్ ఇంటర్వెల్, తర్వాత ఫ్రీక్వెన్సీ, తర్వాత ఎక్స్ఐ, ఇవి మామూలుగానే వస్తాయి. తర్వాత ఏమొస్తుంది అంటే నెక్స్ట్ ఎక్స్ఐ తర్వాత యుఐ ఈక్వల్ టు డిఐ బై హెచ్ అంటే ఎక్స్ఐ మైనస్
A/H. సో ఇప్పుడు ఒకటి రెండు చూస్తే మనకి ఇంకా కొంచెం బాగా అర్థమవుతుంది. సో అదేమంటే అస్యూమ్డ్ మీన్ మనం ఏం తీసుకున్నాము, 35 తీసుకున్నాం కదా, 35. సో ఇక్కడ మనకు 15 మైనస్ 35/10 ఈక్వల్ టు -20/10 ఈక్వల్ టు -2. నెక్స్ట్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము క్లాస్ సైజ్. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు అస్యూమ్డ్ మీన్ అయితే 35 కాబట్టి దాని ఎదురుగా ఉండే యూఐ వచ్చి స్టెప్ డీవియేషన్ 0 అయిపోతుంది. నెక్స్ట్ మిగతా ఎట్లా రాయొచ్చో చూద్దాం. ఇప్పుడు -2 వచ్చింది కదా, ఇది వై యాక్సిస్కి కంప్లీట్గా డిఫరెంట్ డైరెక్షన్ అనమాట. సో -2, -1, 0, 1, 2. సో నెక్స్ట్ FI యూఐ తీసుకోవాలి. మనం స్టార్టింగ్ కాబట్టి డీటెయిల్డ్గా రాద్దాము ఒకసారి. ఇది మాత్రం రఫ్ పార్ట్లు చేసుకొని మెయిన్ ఆన్సర్స్ రాస్తే ఈజీగా ఉంటుందన్నమాట. 1 × -2 ఈక్వల్ టు -2, 2 × -1 ఈక్వల్ టు -2, 0 × ఎనీథింగ్ ఏమి జీరోనే. నెక్స్ట్ 2 1s are 2 × 1 ఈక్వల్ టు 2, 1 × 2 ఈక్వల్ టు 2. ఫస్ట్ పాజిటివ్ వాల్యూస్ కూడి, తర్వాత నెగిటివ్ వాల్యూస్ కూడి, తర్వాత కావాల్సిన సబ్ట్రాక్షన్ చేసేయాలి. ఇక్కడైతే σFI ఈక్వల్ టు 0 వచ్చింది. ఇప్పుడు మనము స్టెప్ డీవియేషన్ మెథడ్లో కనుక్కుంటున్నాం. సో మీన్ ఈక్వల్ టు మీన్ x బార్ ఈక్వల్ టు a ప్లస్ σFI ui బై σFI ఇంటూ h. సో ఇది దీని ప్రకారం సబ్స్టిట్యూట్ చేస్తే 35 ప్లస్ 0 × 10/10 ఈక్వల్ టు, సో 35 ప్లస్ 0 × ఎనీథింగ్ 0/10 ఈక్వల్ టు 35. సో మనం ఏం గమనించాము, 35 ప్లస్ 0 ఈక్వల్ టు 35. ఎక్స్ బార్ అస్యూమ్డ్ మీన్ మెథడ్ అయినా, స్టెప్ డీవియేషన్ మెథడ్ అయినా, తర్వాత డైరెక్ట్ మెథడ్ అయినా, ఆల్ ది 3 మెథడ్స్లో మనకు ఆన్సర్ ఏమొచ్చింది, 35 వచ్చింది. కాకపోతే స్టెప్ డీవియేషన్ మెథడ్ మిగతా వాటితో పోలిస్తే చేయను కొంచెం ఈజీ కాబట్టి మనము పలానా మెథడ్ అని అడగకపోతే స్టెప్ డీవియేషన్ మెథడ్ని ఫాలో కావడము బెటర్ అన్నమాట. సో ఇది 8 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మనం ఈ విధంగా ప్రిపేర్ అయితే మీన్ని బాగా చేయగలిగాం.